ఇది మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ రావడం జరుగుతుందండి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి ఎయిమ్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇది ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా ఆన్లైన్లో స్టార్ట్ అవ్వలేదండి. బట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పడిన 30 రోజుల లోపు అయితే మీరైతే ఆన్లైన్లో అప్లై చేయడానికి అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేసిన లాస్ట్ రోజు నుంచి 10 రోజుల లోపు మీరు హార్డ్ కాపీస్ కూడా ఆ అడ్రస్కి అయితే పంపించాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన 10 రోజుల్లోపు ఆఫ్లైన్లో కూడా మీరు హార్డ్ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాలండి. పోస్ట్ ద్వారా పంపించినా డైరెక్ట్గా ఇచ్చినా కానీ. ఇవి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పిఎంఎస్ఎస్వై కింద అయితే ఈ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ జరుగుతున్నాయండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఉన్న పోస్టులు ఏంటంటే డెంటిస్ట్రీ 1, అన్రిజర్వ్డ్ ఉంది, ఓబీసీ 3 ఉన్నాయి, ఎస్సీ 1 అండి. టోటల్గా వచ్చి 5 వేకెన్సీస్ ఉన్నాయండి అసిస్టెంట్ ప్రొఫెసర్కి. ఇక్కడ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఇన్ నర్సింగ్, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1 అండి. 2 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. మొత్తం ఇవి 2 కలిపితే 7 వేకెన్సీస్ అండి టోటల్ వేకెన్సీస్. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 7 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఆన్లైన్ వెబ్సైట్ ఒకటి ఇచ్చారు కదా. ఈ ఆన్లైన్లో అయితే మనం అప్లై చేయాలి. ఆఫ్లైన్లో మనం ఇవి పంపించాలండి. హార్డ్ కాపీస్ కూడా పంపించాలి. మన జిరాక్స్ కాపీలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ కాపీలు అన్నీ కూడా మనం ఆన్లైన్లో ఏవైతే సబ్మిట్ చేసాం అప్లికేషన్ ఫాము అవన్నీ కూడా వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా పంపించాలండి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ డెంటిస్ట్రీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ పోస్ట్కి సంబంధించి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ అయితే చేసి ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేసి ఉండాలి డెంటల్ సర్జరీలో. అలాగే ఇక్కడ సెకండ్ వన్ చూడండి కింద లాస్ట్లో డెంటల్ సర్జరీ పీజీ చదివి ఉండాలండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డెంటల్ సర్జరీ. అలాగే ఇది రిజిస్టర్ అయి ఉండాలండి. స్టేట్ డెంటల్ కౌన్సిల్లో ఆర్ ట్రిబ్యునల్ ఇన్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి. 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ అవి లేకపోతే కనుక ఇక్కడ మళ్ళీ ఇచ్చారు కదా డెంటల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏదైనా సరే డెంటల్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. వాటితో పాటుగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలా ఉంటే అప్లై చేసుకోవచ్చండి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఇన్ నర్సింగ్, దీనికి వచ్చి మాస్టర్స్ డిగ్రీ ఇన్ నర్సింగ్ అండి. నర్సింగ్ ఎవరైతే చదువుతారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. పీజీ అనమాట. అలాగే నర్స్ మిడ్ వైఫ్ రిజిస్టర్ అయి ఉండాలండి. 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 2 years నర్సింగ్లోనే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఇవ్వడం జరిగిందండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మీరు వర్తిస్తుంది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి శాలరీ 101,500 వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉందండి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి లెవెల్ ప్రకారం 11 ప్రకారం 67,000 నుంచి 67,700 నుంచి 2,08,700 వరకు అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. లెక్చరర్ ఇన్ నర్సింగ్ వాళ్ళకైతే ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించండి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా. ఆన్లైన్లో మనం అయితే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో హార్డ్ కాపీలు పంపించడానికి అడ్రస్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 522503 అండి. మీరు ఎన్వలప్ నోట్ చేసినప్పుడు దాని మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. లేదంటే వాళ్ళకి తెలియదండి. రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్ అనేది మెన్షన్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. దాంతోపాటుకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుందండి. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి. ఒకవేళ 5 పబ్లికేషన్స్ ఉంటే అవి కూడా పెట్టాలండి. ఇవన్నీ
మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మాత్రం సింగిల్ పీడిఎఫ్ డాక్యుమెంట్లో అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మెయిల్ ఇచ్చారు కదా, సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో సెంట్ టు faculty@aimsmangalgiri.edu.in. దీనికైతే ఇవన్నీ పంపించాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఒక వ్యాలిడ్ మెయిల్ ఐడి అనేది ఉండాలి, స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, స్కాన్డ్ సిగ్నేచర్ ఉండాలి, ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి పే చేయడానికి రెడీగా ఉండాలండి. ఫీ పే చేయడానికి కేటగిరీ వైజ్ ఫీ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి 3100, ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి 2100, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 100 ఫీజు అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఆ విధంగా అయితే ఫీజు ఆన్లైన్లో అయితే పేమెంట్ చేయాలండి. ఇవన్నీ కూడా జనరల్ కండిషన్స్. సో ఒకవేళ ఏమైనా క్వైరీస్ వస్తే కనుక కాంటాక్ట్ చేయమని చెప్పేసి మీకు ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, faculty@aimsmangalgiri.edu.in. సో ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే, క్వైరీస్ ఉంటే దానికైతే మెయిల్ చేయొచ్చండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఎయిమ్స్ మంగళగిరి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ పోస్టులు గ్రూప్ ఏ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎయిమ్స్ మంగళగిరి డెంటిస్ట్రీ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో ఇక్కడైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. డీటెయిల్స్ అంటే ఇది క్లిక్ చేస్తే ఇప్పటి వరకు చెప్పిన నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ అప్లై దగ్గర అప్లై నవ్వు అనేది రావడం జరుగుతుందండి. సో ఈ కిందనున్నవన్నీ నేను ఆల్రెడీ మీకు గతంలో నేను నోటిఫికేషన్లు చేసి ఇవన్నీ నేను యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి మన ఛానల్లో. సో కాంట్రాక్చువల్ పోస్టులన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా అయితే రెగ్యులర్ పోస్టులు అండి, పర్మనెంట్ ఉద్యోగాలు. సో అందరూ అప్లై చేయండి. ఎవరికైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.